ఇక నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్లో ఫుట్పాత్ పై వ్యాపారం నిర్వహించే ఓ యువకుడు నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల క్రితం అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఫుట్పాత్ పై వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారుల తోపుడు బండ్లు, పానీపూరు బండ్లను ట్రాఫిక్ పోలీసులు పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అమిత్ షా పర్యటన ముగిసిన ట్రాఫిక్ పోలీసులు తమ తోపుడు బండ్లను అదేవిధంగా పానీపూరు బండ్లను ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ యువకుడు ఎన్నిసార్లు తిరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఇవ్వడం లేదనే బాధతో యువకుడు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో స్పందించినటువంటి పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇక నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన వార్త విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం సంతరించుకుంది. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందినటువంటి మండల పార్టీ ప్రజలతో పాటు మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు పెద్ద ఎత్తున వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. గత కొద్ది రోజుల నుంచి కాంగ్రెస్, బీజేపీ వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజలు విసిగి వేసారిపోతున్నారని, ప్రజా సమస్యల పట్ల ఏమాత్రం దృష్టి సాధించక అనేక రంగాలలో కాంగ్రెస్, బీజేపీ ఇవాళ ప్రజలకు శాపంగా మారాయని, మళ్లీ బాల్కొండ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు నూతనంగా పార్టీలో చేరినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు.